అప్లికేషన్స్ తీసుకొని విత్ ఇన్ 1 వీక్ లోపల ఎవరికైతే బర్త్ సర్టిఫికెట్ లేవో వాళ్ళందరికీ బర్త్ సర్టిఫికెట్లు ఇప్పించి బర్త్ సర్టిఫికెట్లు వచ్చిన వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఆధార్ కొత్తది ఎన్రోల్ చేయడం జరుగుతుంది. గారికి వైఎస్ఆర్ పీడీ గారికి ఎంఆర్ఓ గారికి ఇక్కడికి వచ్చిన అందరు ప్రజానికానికి అధికారులకు అనధికారులకు ప్రెస్ వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో మంచి బౌద్ధ కార్యక్రమం మనం చేపట్టడం జరిగింది. అంటే ఆధార్ కార్డు లేనిది మన మనుగడే లేదు. అంటే ఆధార్ ప్రతి విషయంలో ప్రతి చోట కూడా ఎక్కడికి పోయినా మీ ఆధార్ కార్డు ఏదని అడుగుతున్నారు. కాబట్టి ఇంతమంది జనాలకు ఈ ఎస్టీ మన శ్రీజన కాలనీలో ఆధార్ కార్డు లేదని గుర్తించి వాళ్ళందరికీ కూడా ఈ రోజు మనం ఇక్కడ రెవెన్యూ సిబ్బంది, కార్పొరేషన్ సిబ్బంది అండ్ మిగతా మెడికల్ అండ్ బ్యాంక్ సిబ్బంది అందరికీ నమస్కారం అండి. సో ఆధార్ గుర్తింపు యొక్క ఇంపార్టెన్స్ ని మనం గుర్తించి ఈ రోజు ప్రతి ఒక్క మనిషికి మన కందుకూరు నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క మనిషికి ఆధార్ దక్కాలి అనే ఒక గొప్ప ఉద్దేశంతో మనం ఇక్కడ క్యాంప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రోజు చూస్తున్నట్లయితే మనకి ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్ లో కానీ ఎడ్యుకేషన్ ఎన్రోల్మెంట్ ఒక గొప్ప మంచి యూనివర్సిటీలో ఎన్రోల్మెంట్ అవ్వాలన్నా, స్కాలర్షిప్ రావాలన్నా, ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ కైనా, హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలన్నా ప్రతి ఒక్క దానికి కూడా మనకి ఆధార్ అనేది ఎంతో అవసరం. ఒక గుర్తింపు కార్డు లేనందువల్ల ఒక మనిషి ఒక అవకాశాన్ని కోల్పోకూడదు అనే ఉద్దేశంతో మనం ఈ రోజు ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ ఆధార్ గుర్తింపు కార్డు అనేది పొందాలి, వాళ్ళకి ఇది అవైలబుల్ లో ఉండాలి అని మనము ఈ రోజు ఇక్కడ డిసైడ్ చేసుకొని ఇక్కడ మనం అందరం ఇక్కడ మీట్ అవ్వడం జరిగింది. లాస్ట్ టైం నేను ఎలక్షన్ ముందు ఈ ప్రాంతాన్ని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ టచ్ చేశాను. ఇక్కడుండే సమస్యలు ఇక్కడుండే నాయకుల కంటే కూడా నేను ఎక్కువ విన్నా. దానిలో భాగంగానే మొన్న వాటర్ ట్యాప్లు కూడా ఇప్పుడు మన సోదరులు చెప్పారు, అవి 2 ఇంచు రిమైనింగ్ కూడా ఎక్కడైతే ఇబ్బంది ఉందో ఆ ప్రాంతానికి కూడా వాటర్ ట్యాప్లు చేయించడానికి కృషి చేస్తానని చెప్పి హామీ ఇస్తూ ఈరోజు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మేడం గారు ఇక్కడ ఈ సమస్య ఉందనగానే వెంటనే స్పందించి మనకు సబ్ కలెక్టర్ గారు ఉండడం కూడా మనకు చాలా సంతోషకరం. ఇమీడియట్ గా పేదవాడికి న్యాయం చేయాలి, మేము ఏదైతే ఆలోచనతో ఉన్నామో దానికి కూడా మేడం గారు సపోర్ట్ తో ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రాజెక్ట్ డైరెక్టర్ మేడం గారికి, అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి, ఎంఆర్ఓ గారికి, పాత్రికేయ సోదరులకి, ఇక్కడికి వచ్చేసినటువంటి కాలనీ వాసులు అందరికీ ముఖ్యంగా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే పేదవాడికి ఆకలి తీరుస్తాడని నమ్మకంతో మమ్మల్ని అందరినీ అత్యధిక మెజార్టీతో గెలిపించారో దానిలో భాగంగా పేదవాడి సమస్యలన్నీ కూడా తీర్చాలని ఒక ఆలోచనతో ఈ నియోజకవర్గంలో పేదవాడు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు, పేదవాళ్ళ దగ్గరికి ఈ ప్రభుత్వ ఫలాలు అందించాలని ఒక మంచి ఉద్దేశంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు అందరూ కూడా ఈ రోజు ఆధార్ కార్డు అవసరం మన ఆఫీసర్లందరూ కూడా చెప్పారు. ప్రతి వాడికి ఈ రోజు గవర్నమెంట్ బెనిఫిట్స్ ఏ రావాలన్నా కూడా ఆధార్ కార్డు తప్పనిసరి. మీరు బెనిఫిట్స్ వచ్చేటప్పుడు నాకు రాలేదని చెప్పి బాధపడే కంటే కూడా ఈ రోజు మీ దగ్గరికి ఆధార్ కార్డు అవసరాలన్నీ కూడా మీ దగ్గరికి వచ్చినాయి. ఈవెన్ బ్యాంక్ అకౌంట్స్ కూడా మేడం గారు చొరవ తీసుకుని, అలాగే రెవెన్యూ వాళ్ళు కూడా బర్త్ సర్టిఫికేట్ కూడా ఇచ్చేదానికి మేడం గారు చాలా చొరవ తీసుకున్నారు. మీరు అందరూ ఎవరికైతే ఆధార్ కార్డు లేవో వాళ్ళందరూ ఒక రోజు ఈ రోజు కాదు రేపు కాదు అవసరమైతే 3 రోజులైనా ఈ డ్రైవ్ పెట్టి ఇక్కడ ఎవరికైతే ఆధార్ కార్డు లేవో వాళ్ళందరూ కూడా ఆధార్ కార్డు తీసుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటూ, ఈ రోజు మీరందరూ కూడా మీరు ఎవరి దగ్గరికి పోవాల్సిన అవసరం లేదు. మీ కష్టం ఏదొచ్చినా మీకు మీ సోదరుడిగా ఇంటూ నాగేశ్వరరావు ఈ నియోజకవర్గంలో ఎప్పుడు అందుబాటులో ఉంటాడని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనగానే బడుగు బలహీన వర్గాల ఎస్టీ కాలనీ అంటేనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎస్టీ సోదరులందరికీ ఆ రోజు పక్కా గృహాలు నిర్మించిన ఘనత కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని. మీరు అందరూ కూడా మీరు ఏదైతే ఆలోచనతో మమ్మల్ని ఆశీర్వదించారో అదే ఆలోచనతో మీ అందరికీ కూడా సంక్షేమ పదాలు మీ ఇళ్లకు చేపడి కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే మండలాల్లో కూడా తప్పనిసరిగా ఇటువంటి స్పెషల్ డ్రైవ్ పెట్టి మేడం గారు సహాయ సహకారాలతో, ఎందుకంటే పేదవాడికి ప్రభుత్వ ఫలాలన్నీ అన్ని రోజే ఆ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. దానిలో భాగంగా మీ అందరికీ కూడా ఏ సమస్య వచ్చినా దాన్ని తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి గుర్తు చేస్తూ, తప్పనిసరిగా మీరు ఇప్పుడు ఏవైతే ఆధార్ కార్డులు, బ్యాంక్ అకౌంట్లు రాబోయే రోజుల్లో
తప్పనిసరిగా గవర్నమెంట్ నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని కూడా డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్లకు వచ్చే కార్యక్రమం ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఫ్రీ అకౌంట్లు కూడా ఓపెన్ చేస్తా ఉన్నారు. ఈ రోజు మేడం గారు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మీరు అందరూ ఆధార్ కార్డుతో పాటు ఎవరికైతే బ్యాంక్ అకౌంట్ లేవో మీరు అందరూ కూడా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవాలని కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమం మనం చెప్పగానే మేడం గారు ఇమీడియట్ గా స్పందించి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముఖ్యంగా మేడం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము. మనం రోజు వచ్చి సమస్యలు చెప్పుకోవడానికి వాళ్ళు మన టైం కూడా ఎవరు బిజీలో వాళ్ళు ఉంటారు. తప్పనిసరిగా వాళ్ళకి ఏదైతే వాటర్ కుళాయిలు ఉన్నాయో ఒక మంచి మనసుతో మనకి అక్కడ వీలు లేని పక్షుల్లో కూడా రూల్స్ అర్థం వచ్చినా కూడా వాళ్ళకి ఒక మన మానవతా దృక్పథంతో వాళ్ళకి వాటర్ సమస్యని ఇంకొక 2-3 ట్యాబ్లు వేసేసి ఎక్కడైతే లేవో వాళ్ళు ఒకసారి మన ఇక్కడ ఉండే లోకల్ సచివాలయ ఎంప్లాయీ కొంచెం మానిటరింగ్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మా అందరికి చిన్న మనవి, మీ అందరికీ కూడా పిల్లలకి రేపు తల్లికి వందనం స్కీమ్ వస్తుంది. మీ ఎవరైతే పిల్లలు ఉన్నారో మీలాగా మళ్ళా పనులు చేస్తూ వాళ్ళందరినీ కూడా స్కూల్ పంపించి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేస్తారని చెప్పి మీ అందరికి చిన్న విన్నపం. ఎందుకంటే భావితరాలు కంపల్సరిగా చదువుకుంటేనే ఈ సమాజంలో బతకగలం. అందుకని మీరు అందరూ కూడా ఒక మంచి మనసుతో మీలాగా మీ పిల్లలు పనులు చేసుకోకుండా ఏవో ఉద్యోగాలు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మీరు అందరూ కూడా దానికి సహకరిస్తారని చెప్పి తెలియజేస్తుంటారు. ఏదేమో అప్లై చేస్తారు, ఫస్ట్ పెన్షన్ అప్లై చేస్తారు. ఇవరకు పై పైన తీసుకుంటూ పోయారు అంతే. వస్తే ఎందుకు పూర్తి వాళ్ళే రోడ్లోకి కిందకి దాదాపు ఇటు